తత్వేద నెస్టెడ్ రియాలిటీకి స్వాగతం. చివరి వరకు చూడండి. నిజం లోపల ఇంకో నిజం దాగి ఉంది. మన బెస్ట్ ఫిజిక్స్ చాలా గొప్పగా పనిచేస్తుంది. కానీ యూనివర్స్ బడ్జెట్ అడిగితే ఆర్డినరీ మ్యాటర్ ఓన్లీ 5%. మిగిలిందిలో అబౌట్ 27% డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటే మనకు తెలిసిన ఈక్వేషన్స్ రియాలిటీలో చిన్న భాగం మాత్రమే నేరుగా పట్టుకున్నాయి. ఈపీ 13లో ప్రశ్న సింపుల్. డార్క్ మ్యాటర్ నిజంగా న్యూ పార్టికల్‌నా లేక గ్రావిటీ లాలో మిస్సింగ్ పీసనా? ముందుగా ఆనెస్టీ. డార్క్ మ్యాటర్ ఎవిడెన్స్ వీక్ కాదు. గ్యాలక్సీ రొటేషన్ కర్వ్స్ విజిబుల్ మ్యాటర్ సరిపోదని చెప్తాయి. గ్రావిటేషనల్ లెన్సింగ్ మాస్ విజిబుల్ గ్యాస్ దగ్గర కాకుండా వేరే చోట ఉందని చూపుతుంది. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ఎర్లీ యూనివర్స్‌లో ఎక్స్ట్రా గ్రావిటేటింగ్ కాంపోనెంట్ అవసరమని చెప్తుంది. లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ సిమ్యులేషన్స్ కూడా ఇన్విజిబుల్ గ్రావిటేషనల్ స్కాఫోల్డ్ ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి ప్రశ్న సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్‌నా కాదు. ఆ సంథింగ్ పార్టికల్‌నా అన్నది. వెరా రూబిల్ కెంట్‌ఫోర్డ్ గ్యాలక్సీ రొటేషన్ కర్వ్స్‌ని కొలిచినప్పుడు సర్ప్రైజ్ వచ్చింది. సోలార్ సిస్టమ్‌లో నెప్ట్యూన్ మర్క్యూరీ కంటే స్లోగా తిరుగుతుంది. ఎందుకంటే మాస్ సెంటర్ దగ్గర కాన్సంట్రేట్ అయి ఉంటుంది. గ్యాలాక్సీస్‌లో కూడా ఔటర్ స్టార్స్ స్లో అవ్వాలి అని సింపుల్ ఎక్స్‌పెక్టేషన్. కానీ డేటాలో కరువు పడిపోలేదు. ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా కొనసాగింది. విజిబుల్ స్టార్స్, గ్యాస్, డస్ట్ మాత్రమే ఉంటే ఆ ఔటర్ స్టార్స్ హోల్డ్ అవ్వవు. అందుకే స్టాండర్డ్ ఆన్సర్. గ్యాలాక్సీ చుట్టూ ఇన్విజిబుల్ డార్క్ మ్యాటర్ హేలో ఉంది. డార్క్ మ్యాటర్ పార్టికల్ అయితే ఏదో ఒక డిటెక్టర్‌లో ట్రేస్ రావాలి అని ఫిజిసిస్ట్స్ ఆశించారు. లిక్విడ్ జెనాన్ డిటెక్టర్స్ కాస్మిక్ రేస్‌ని బ్లాక్ చేసి టైనీ న్యూక్లియర్ రీకాయిల్ కోసం వెయిట్ చేస్తాయి. జెనాన్, ఎల్జే, పాండా ఎక్స్, సూపర్ సిడిఎంఎస్ వంటి ఎక్స్పెరిమెంట్స్ సెన్సిటివిటీని మళ్ళీ పెంచాయి. లేటెస్ట్ రిజల్ట్స్ కూడా పారామీటర్ స్పేస్‌ని ష్రింక్ చేస్తున్నాయి. కానీ కన్ఫర్మ్డ్ డార్క్ మ్యాటర్ పార్టికల్ సిగ్నల్ మాత్రం లేదు. ఇది ప్రూఫ్ కాదు దట్ పార్టికల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కానీ 40 ఇయర్స్ ఆఫ్ సైలెన్స్ ఫిజిక్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎల్‌హెచ్‌సి హిగ్స్ బోసోన్‌ని కనుగొనడం మోడర్న్ ఫిజిక్స్‌లో గొప్ప విజయం. కానీ హిగ్స్ తర్వాత సూపర్ సిమెట్రీ పార్టికల్స్, న్యూట్రలినో, డార్క్ మ్యాటర్ క్యాండిడేట్స్ వస్తాయని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎల్‌హెచ్‌సి స్టాండర్డ్ మోడల్ బయట క్లియర్ సిగ్నల్ ఇవ్వలేదు. వింప్ మిరాకిల్ ఒకప్పుడు ఎలిగెంట్ క్లూలా కనిపించింది. ఇప్పుడు అది ఎంపిరికల్ ట్రబుల్‌లో ఉంది. మళ్ళీ అదే ప్రశ్న. పార్టికల్ రోడ్ ఇంకా దూరంలో ఉందా? లేక రోడ్‌నే తప్పుగా ఊహించామా? డార్క్ మ్యాటర్ స్టోరీలో మోస్ట్ అన్‌కంఫర్టబుల్ పార్ట్ డైరెక్ట్ డిటెక్షన్ కాదు. గ్యాలాక్సీస్‌లో కనిపించే సింపుల్ స్కేలింగ్ లాస్. బారియోనిక్ టల్లీ ఫిషర్ రిలేషన్‌లో విజిబుల్ మాస్ రొటేషన్ వెలాసిటీకి వెరీ టైట్‌గా కనెక్ట్ అవుతుంది. రేడియల్ యాక్సెలరేషన్ రిలేషన్‌లో విజిబుల్ మ్యాటర్ డిస్ట్రిబ్యూషన్ తెలిసినప్పుడు టోటల్ గ్రావిటీ ఆల్మోస్ట్ ప్రిడిక్ట్ అవుతుంది. మాండ్ వంటి ఆల్టర్‌నేటివ్స్ ఇవి ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. డార్క్ మ్యాటర్ ఫ్రేమ్‌వర్క్ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయగలదు. కానీ ఆఫెన్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ ఫిట్టింగ్‌తో. ఇది డార్క్ మ్యాటర్ తప్పు అని ప్రూవ్ చేయదు. కానీ డీపర్ లా ఉండొచ్చు అని వార్నింగ్ ఇస్తుంది. ఈపీ 13 టేక్‌అవే ఇది. డార్క్ మ్యాటర్ ఎవిడెన్స్‌ని డిస్మిస్ చేయకూడదు. కానీ ఎవిడెన్స్‌ని పార్టికల్ ఇంటర్ప్రిటేషన్‌తో కన్‌ఫ్యూజ్ చేయకూడదు. 40 ఇయర్స్ ఆఫ్ సైలెన్స్. ఎల్‌హెచ్‌సిలో న్యూ సిగ్నల్ లేకపోవడం. గ్యాలక్సీ స్కేలింగ్ లాస్. ఇవన్నీ కలిసి ఒక ఆనెస్ట్ డౌట్‌ని తెస్తాయి. మీ అభిప్రాయం కమెంట్ చేయండి. డార్క్ మ్యాటర్ మోస్ట్‌లీ మిస్సింగ్ పార్టికల్‌నా? లేక గ్రావిటీ లాలో మిస్సింగ్ పీస్‌లా? ఏ ఎవిడెన్స్ మీ మైండ్‌ని చేంజ్ చేస్తుంది? డిటెక్టర్ సిగ్నల్, గ్యాలక్సీ డేటా లేక న్యూ ప్రెడిక్షన్? ఈ ప్రశ్న నచ్చితే తత్వేద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సైన్స్ ఇష్టపడే ఫ్రెండ్‌తో షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్‌లో డార్క్ ఎనర్జీ. ఫిజిక్స్‌లో మోస్ట్ ఎంబారసింగ్ నంబర్.